నమస్తే అందరికీ. ఐఎమ్ చంద్రశేఖర్, మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్. చాలా వరకు మన జీవితాలలో ఎంతవరకు సంపాదించుకుంటున్నాం, ఎంతవరకు పోగొట్టుకుంటున్నాం, ఎంతవరకు ఖర్చులు చేసుకుంటున్నాం, ఎంతవరకు జల్సాలు చేస్తున్నాం, ఎప్పటికప్పుడు సంపాదనలో పూర్తిగా సాయంత్రానికే ఆ సంపాదన క్లోజ్ చేసుకుంటున్నామో ఒకసారి బాగా ఆలోచన చేయండి. పెళ్ళిళ్ళు, సీమంతాలు, కొన్ని ఫంక్షన్స్, కొన్ని దేవరలు, కొన్ని క్షేత్రాలు, పుణ్యక్షేత్రాలు, రకరకాలుగా దేవరలు చేసిన తర్వాత కొన్ని ఇంకా కొన్ని జరుగుతూనే ఉంటాయి, గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ. ఇలాంటి ప్రతి ఒక్క సమస్యకు, ప్రతి ఒక్క ఫంక్షన్కు, ప్రతి ఒక్క సందర్భానికి డబ్బులే ఖర్చు. ఈ డబ్బులు అతివేగంగా సంపాదించడానికి రకరకాలుగా మన దగ్గర పెట్టుబడులు పెట్టి బిజినెస్ చేసేటి కాదు. చాలా వరకు కొన్ని పేద పరిస్థితులలో. కాబట్టి అన్ని విధాలుగా పూర్తిగా డబ్బులు పోగొట్టుకున్న తర్వాత సమయస్ఫూర్తి విధానంలో ఒక జబ్బు చేసింది అనుకోండి. ఈ జబ్బు చేసిన తర్వాత వ్యక్తికి ఉన్న డబ్బులన్నీ డైలీ రోజువారీ ఖర్చు పెట్టుకుంటాం, సంపాదించుకున్నాం, అయిపోయింది. ఒక జబ్బు, ఒక సమస్య, జ్వరము, దగ్గు, జలుబు ఇవన్నీ వస్తాయినా 1000-2000 రూపాయల్లో క్లోజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా టైఫాయిడ్, మలేరియా, లేదంటే కొన్ని సమస్యలు, కిడ్నీ సమస్యలు, గుండె జబ్బు సమస్యలు, లివర్ సమస్యలు, ఇంకా రకరకాలుగా పెయిన్స్, రకరకాలుగా ఏదో కడుపు నొప్పి, ఈ రకరకాలు ఉంటాయి. వీటికి మినిమం బయటికి వెళ్ళి హాస్పిటల్లో చూపించుకుంటే 10,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఖర్చు ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. సంపాదించినది ఎట్లా అంటే అట్లా ఖర్చు చేసుకున్న తర్వాత వేరే వ్యక్తులు ఇవ్వలేదు, వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదని ఎక్కడ కూడా బాధపడదు. ముందు ఈ ఆలోచన చేసుకోండి.